నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఓవైపు ప్రపంచమంతా ముందుకు పోతుంటే అక్కడ మాత్రం ఏకంగా కాలువ మీద వేసిన మ్యాన్హోల్ మూతలు ఎత్తుకెళ్తున్నారట. ఓవైపు భారతదేశం బుల్లెట్ రైలు వేగంతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం దరిద్రం అంచున నిలబడి సాయం కోసం చేతులు చాస్తోంది. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో పాకిస్తాన్ మునిగిపోయింది. ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోయింది. కరెన్సీ విలువ రోజు రోజుకు దిగజారిపోతుంది. పాకిస్తాన్లో 1 రూపాయి మన దేశంలో 32 పైసలతో సమానం. ఆ స్థాయికి పాకిస్తాన్ కరెన్సీ పడిపోయింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఆ దేశానికి అన్ని రకాల సంబంధాలను భారత్ తెగదెంపులు చేసుకుంది. చివరికి సింధు నది జలాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆ దేశ దరిద్రం తారాస్థాయికి చేరుకుంది. నగదు కొరత ఉన్న పాకిస్తాన్లో ప్రజలు డబ్బు కోసం పూర్తిగా దిగజారిపోతున్నారు. చివరికి కాలువలపై ఉన్న మ్యాన్హోల్ మూతలు కూడా చోరీ చేసే దయనీయ స్థితికి దిగజారినట్లు నివేదికలు చెప్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తరువాత ముందు బెదిరింపు చర్యలు చేపట్టింది. మ్యాన్హోల్ కవర్ దొంగతనానికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ గట్టర్ లా అని పిలువబడే ఈ చట్టాన్ని అధికారికంగా ప్రకటించారు. గట్టర్ లా చట్టం గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు కూడా. ఇక మ్యాన్హోల్ కవర్లను దొంగిలించే, కొనుగోలు చేసే లేదా అమ్మే వ్యక్తులకు కఠినమైన శిక్షలు ఉంటాయని నవాజ్ హెచ్చరించారు. तो हम पंजाब के अंदर एक लॉ लेके आ रहे हैं जिसमें जो गटर का ढक्कन चोरी करेगा, जो गटर का ढक्कन बेचेगा, जो गटर का ढक्कन खरीदेगा, उस सबको 1 से 10 साल कैद होगी. और कोई गटर का ढक्कन चुराने की वजह से या बेचने की वजह से या खरीदने की वजह से अगर किसी की डेथ हो जाती है, खुदा न खास्ता, तो उसको 10 साल सजा होगी और 30 लाख रुपए और 50 लाख रुपए तक जुर्माना होगा. तो खुदारा गटरों के ढक्कन हम रात को, शाम को, दिन को लगा के जाते हैं, रात को वो चोरी हो जाते हैं. खुदारा गटरों के ढक्कन चोरी ना करें. ఎవరైనా మ్యాన్హోల్ కవర్లను దొంగిలించినా, అమ్మినా లేదా కొనుగోలు చేసినా 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దానివల్ల ఎవరైనా మరణిస్తే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది అని మరియం నవాజ్ హెచ్చరించారు. పెరుగుతున్న మ్యాన్హోల్ కవర్ దొంగతనం సమస్య గురించి విచారం వ్యక్తం చేశారు. లాహోర్లోని డేటా దర్బార్ ప్రాంతానికి సమీపంలో తెరిచి ఉన్న మురుగునీటి కాలువలో పడి ఇటీవల ఓ తల్లి, ఆమె కుమార్తె మరణించారు. ఈ ఘటన తరువాత పాకిస్తాన్ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ కఠినమైన చట్టం అమలు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. మ్యాన్హోల్ మూత లేకపోవడం వల్ల ప్రజలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇస్లామాబాద్లో 30,000 మ్యాన్హోళ్లు ఉన్నాయని, వాటిలో 2,000 మ్యాన్హోల్ మూతలు చోరీకి గురైనట్లు గుర్తించారు. 2025లో కరాచీలో మురుగు కాలువలపై మూత లేకపోవడం వల్ల 24 మంది మరణించారు. వారిలో 5 పిల్లలు కూడా ఉన్నారు. లాహోర్ నుండి చిన్న నగరాల వరకు పంజాబ్ ప్రావిన్స్లో కప్పబడని మురుగు కాలువలు అనేక మరణాలకు దారితీశాయి. దీంతో ఈ అంశం పెద్ద దుమారం రేపుతోంది కూడా. అయితే అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం దొంగతనం కేసులు పాకిస్తాన్లోని పేలవమైన ఆర్థిక పరిస్థితుల కారణంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మ్యాన్హోల్ కవర్లకు దాదాపు 30 కిలోగ్రాముల బరువున్న ఇనుప రింగులు జత చేసి ఉంటాయి. వీటిని స్క్రాప్ మార్కెట్లో విక్రయించి మంచి మొత్తాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ జనాభాలో దాదాపు 45% మంది పేదరికంలో జీవిస్తున్నారు. 16.5% మంది అత్యంత పేదరికంలో ఉన్నట్లు వర్గీకరించారు. ఇంకా దారుణంగా 2024-25లో దేశం 1.9 మిలియన్ల మందిని పేదరిక గణనలో చేర్చుతుందని అంచనా వేశాయి. దీనికి కారణం ఆర్థిక వృద్ధి మందగించడం, జనాభా ఒత్తిళ్లు అని సర్వే సంస్థల నివేదికలు చెప్తున్నాయి.